ప్రతి సంవత్సరం ఆగస్టు 15కి ప్రతి భారతీయుడు సెలబ్రేట్ చేసుకోవడం అవసరమా? ఎస్, అవసరమే. ప్రతి భారతీయుడు జెండా వందనం చేయాలని చెప్పడానికి ఈ వీడియో ఒక మంచి ఉదాహరణ. బ్రిటిష్ కాలంలో మన భారతీయులపై జరిపిన కొంత దోపిడీ దౌర్జన్యాల గురించి, ఆ చరిత్ర గురించి మనం తెలుసుకోకపోతే ఆ చరిత్ర మరుగున పడిపోతుంది. అందుకోసమే నా వంతు ఈ వీడియో. మన పూర్వీకులు స్వతంత్రం కోసం చేసిన పోరాటం గురించి, అందులో మన భారతీయులు పడిన కష్టం గురించి, మన భారతీయులు ఎన్నో జీవితాలు నాశనం అయితే కానీ మనకు స్వతంత్రం రాలేదు. బ్రిటిష్ పాలనలో భారతీయులపై జరిపిన హింస, దోపిడీకి సంబంధించి చారిత్రకంగా నమోదైన కొన్ని సంఘటనల గురించి తెలుసుకోవాలి. కొన్ని భయంకరమైన సంఘటనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో మొత్తం మీరు చూసిన తర్వాత మనం జెండా వందనాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలని మీకే అర్థమవుతుంది. బ్రిటిష్ వారి చేతుల్లో కొన్ని లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే గానీ మనకు స్వతంత్రం రాలేదు అని చెప్పడానికి కొన్ని సంఘటనలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. జలియన్ వాలా బాగ్ 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లో జలియన్ వాలా బాగ్లో వేలాది మంది మన భారతీయ ప్రజలు సమావేశమయ్యారు. అప్పుడు బ్రిటిష్ సైనికులు అక్కడికి వచ్చి ముందస్తు హెచ్చరికలు కూడా లేకుండా జనంపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఆ టైంలో బయటికి వెళ్లి తప్పించుకునే మార్గం చాలా సన్నగా ఉండటం వల్ల, బయటకు వెళ్లేందుకు మార్గాలు పరిమితంగా ఉండటం వల్ల ప్రజలు తప్పించుకోలేకపోయారు. అధికారికంగా బ్రిటిష్ లెక్కల ప్రకారం మాత్రమే 379 మంది మరణించారు. 1200 మందికి పైగా గాయపడ్డారు. 379 మందికి పైగా మరణించగా 1200 మందికి గాయాలైన లెక్కలు మాత్రం ఇవి బ్రిటిష్ వారు ఇచ్చిన అధికారాలు. కానీ మన భారతీయుల అంచనా ప్రకారం ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. అందుకే మనం ఈ ఇండిపెండెన్స్ డేని ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాలి. రెండవది బెంగాల్లో కరువు. 1943 బెంగాల్లో తీవ్రమైన కరువు వచ్చింది. లక్షలాది మంది ఆకలితో మరణించారు. యుద్ధకాలం బ్రిటిష్ విధానాలు, ఆహార సరఫరా సమస్యలు, బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాల వల్ల పరిస్థితి ఇంకా విషమంగా మారింది. బ్రిటిష్ అధికారులు ధరలు పెంచారు. మీరు నమ్ముతారో లేదో, కేవలం ఆకలి చావుల వల్ల 2 నుంచి 3 మిలియన్స్ వరకు జనాలు చనిపోయారు. అంటే అంచనా ప్రకారం 20 లక్షల నుంచి 30 లక్షల వరకు భారతీయులు చనిపోయారు. కేవలం బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, ఆకలి చావుల వల్ల 20 లక్షల నుంచి 30 లక్షల వరకు చనిపోయారు. ఆ టైంలో కరువు తీవ్రత పెరగడానికి ముఖ్యమైన కారణం బ్రిటిష్ వారు తీసుకున్న నిర్ణయాలు. పరోక్షంగా 20 లక్షల మంది చావుకి ఈ బ్రిటిష్ వారే కారణం. అందుకే మనం వీరందరి గుర్తుగానే ప్రతి ఒక్క భారతీయుడు ఇండిపెండెన్స్ డేకి సెలబ్రేట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఉప్పు సత్యాగ్రహం. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులపై ఉప్పు పన్ను విధించింది. ఉప్పు తయారీపై నియంత్రణ పెట్టింది. గాంధీజీ దీనికి వ్యతిరేకంగా దాండి మార్చి చేపట్టారు. తర్వాత జరిగిన నిరసనలలో పోలీసులు సత్యాగ్రహంపై లాఠీ చార్జ్ చేశారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది కూడా బ్రిటిష్ వారు చేసిన అహింసకు ఇది ఒక ఉదాహరణ. అందుకే మనం ఇండిపెండెన్స్ డే ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఫోర్త్ వన్, మన భారతీయులు ఖైదీలుగా బంధించబడి వారు అనుభవించినటువంటి కఠినమైన శిక్ష గురించి తెలుసుకోవాలి. స్వతంత్రం కోసం పోరాడిన వారిని కఠినంగా జైల్లో వేసి వారికి కఠినమైన శిక్షను అమలుపరిచేవారు. మన భారతీయులని ఖైదీలుగా మార్చి వారిచే కఠినమైన పనులు చేపించేవారు. వారిని ఒంటరిగా నిర్బంధించేవారు. వారికి చాలా తక్కువ ఆహారాన్ని అందించేవారు. వారికి కఠినమైన శిక్ష ఇచ్చేవారు. కొంతమంది భారతీయులు జైల్లోనే నిరాహార దీక్ష కూడా చేశారు. వీరందరి గుర్తుగా మనం ఇండిపెండెన్స్ డేని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. 1857లో మన భారతీయులు బ్రిటిష్ వారిపై చేసిన దాడులకు నిరసనగా బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు వల్ల, దానికి ప్రతీకారంగా బ్రిటిష్ సైన్యం మన భారతీయులపై విచ్చలవిడిగా దాడి చేసి మన భారతీయులపై తిరుగుబాటు చేసింది. స్వతంత్రం కోసం పోరాడిన భారతీయులకి ఉరి శిక్షలను అమలుపరిచింది. కొంతమంది భారతీయులను నిర్దాక్షిణ్యంగా కాల్చివేశారు. మన భారతీయుల ఆస్తులను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. వీరందరి గుర్తుగానే ప్రతి ఒక్క భారతీయుడు ఇండిపెండెన్స్ డేకి సెలబ్రేట్ చేయాలి. అండ్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఐదోది, పంకావాలా ఉద్యోగం. అంటే బ్రిటిష్ వారి రూమ్ లో ఫ్యాన్ తిరగాలి అంటే మన భారతీయులు ఎండలో నిలబడి ఆ ఫ్యాన్ కి ఒక తాడు కట్టి బయట రూమ్ నుంచే లాగుతా ఉండాలి. అప్పుడు మన భారతీయులు చొక్కా లేకుండా ఎండలోనే నిలబడి రోజంతా కష్టపడితేనే బ్రిటిష్ వారికి ఫ్యాన్ వర్క్ అవుతుంది. ఆ ఫ్యాన్ తిరగాలి అంటే మన భారతీయుడు నిద్రపోకుండా వర్క్ చేస్తూనే ఉండాలి. వారందరి త్యాగాల గుర్తుగానే మనం ఇండిపెండెన్స్ డేని ప్రతి ఒక్క భారతీయుడు సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.